అందరికీ నమస్కారం అండి. నా పేరు హిమబిందు. జ్ఞానద కల్చరల్ ట్రస్ట్ ఫౌండర్ని. ఎంఏ మ్యూజిక్ వోకల్ చేశాను. అలానే బీటెక్ బిఎడ్ కూడా కంప్లీట్ చేశాను. నేను సనాతన ధర్మ శ్లోకాలు అలానే కర్ణాటిక్ మ్యూజిక్ నేర్పిస్తూ ఉంటాను. ఈరోజు మనం ఈ వీడియోలో సతులాల చూడరే అనేటటువంటి అన్నమాచార్య సంకీర్తన నేర్చుకుందాము. కాపీ రాగము ఆది తాళము. ఈ వీడియో ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, స్టార్టింగ్లో లెర్నింగ్ మోడ్ ఉంటుంది. నేను పాడి గ్యాప్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని జాగ్రత్తగా తాళం చూసి అలానే రిపీట్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ గ్యాప్లో ఎండింగ్లో సింగ్ అలాంగ్ రికార్డింగ్ ఉంటుంది. నాతో పాటు పాడే విధంగా ఉంటుంది. మీకు ఇలాంటి కంటెంట్ నచ్చుతున్నట్లయితే చివరి వరకు చూసి ఒక్కసారి సబ్స్క్రైబ్ చేశారో లేదో చెక్ చేసుకోండి. అలానే లైక్ అండ్ షేర్ కూడా తప్పకుండా చేయండి. మనం కీర్తనలోకి వెళ్ళిపోదాం. ఈ కీర్తనని మనం పరిశీలించినట్లయితే అన్నమాచార్యుల వారు తాను కూడా ఒక గోపికలాగా భావించుకొని రాశారా అని అనిపిస్తుంది. అలానే కృష్ణాష్టమి రోజు రాశారా ఈ కీర్తన అని కూడా అనిపిస్తూ ఉంటుంది. అలానే సర్వాభరణ భూషిత చతుర్భుజాకారంతో దేవకి వసుదేవులకు తానెందుకు వారి కడుపున పుడుతున్నాడో వివరించి వారికి కర్తవ్యం బోధించి మరీ పుట్టారు స్వామివారు. బ్రహ్మరుద్రులచే కీర్తించబడ్డారు. యశోద నందగోపుల ఇంట చేరి గోపాలకృష్ణుడయ్యారు. అలానే ఈయననే మహద్భాగ్యంగా తిరువేంకటేశుడై అల్మేల్ మంగమ్మతో మన ఎదుటనే ఉన్నాడు అని సాగిపోయేటటువంటి అద్భుతమైన సంకీర్తన. శృతి జీ షార్ప్లో ఉన్నది, ఆది తాళం. ముందుగా లెర్నింగ్ మోడ్. సతులాలా ఓ సతులాలా చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. ఈ పల్లవిని 2.5 టైం పాడతాం అన్నమాట. ఎండింగ్లో మీకు సింగ్ అలాంగ్ చూసినప్పుడు క్లారిటీ వస్తుంది. తర్వాత ఒక ఆవర్తం గ్యాప్ ఇస్తాం. ఒక ఆవర్తం అంటే ఒక కంప్లీట్ తాళం గ్యాప్ ఇచ్చాక చరణం 1 పాడతాం. పుట్టే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. ఈ 2 లైన్స్ కంప్లీట్గా 2 టైమ్స్ పాడతాం. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. తర్వాత ఒక ఆవర్తం ఒక కంప్లీట్ తాళం గ్యాప్ ఇచ్చి చరణం 2 పాడతాం. వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తీంచగాను
ఇచ్చగించి వినుచున్నా శ్రీ కృష్ణుడు ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. ఆల్రెడీ దీనికి స్టార్టింగ్లో లర్నింగ్ మోడ్ లాగా చెప్పుకున్నామని పాడేయడం జరిగింది. తర్వాత ఒక ఆవర్తం గ్యాప్ తర్వాత థర్డ్ చరణం పాడతాం. కొదదీరా మరీనంద గోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయే ఈ కృష్ణుడు అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగ కూడి అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగ కూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగ కూడి ఎదుటనే ఉన్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. ఇప్పుడు మొత్తం పాడితే ఎలా ఉంటుంది పాడుకుందాం. కాపీరాగం ఆడతాను. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. పుట్టేయపుడే చతుర్భుజాలు శంకు చక్రాలు ఎట్టు ధరించెనే ఈ కృష్ణుడు. అట్టే కిరీటము ఆభరణాలు ధరించి అట్టే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. అట్ట
తే కిరీటము ఆభరణాలు ధరించి ఎట్ట ఎదుటనున్నాడు ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేగి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్న డీ కృష్ణుడు. వచ్చి బ్రహ్మయురుద్రుడు వాకిటను తీయించగాను ఇచ్చగించి వినుచున్న డీ కృష్ణుడు. ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు. ముచ్చటాడి దేవకితో ముంచి వసుదేవునితో హెచ్చిన మహిమలతో ఈ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేగి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. కొదదీరా మరి నంద గోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయే ఈ కృష్ణుడు. కొదదీరా మరి నంద గోపునకు యశోదకు ఇదిగో తా బిడ్డడాయని కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదుటనే నిలుచున్నాడీ కృష్ణుడు. అదన శ్రీ వెంకటేశుడై అలమేల్ మంగగూడి ఎదుటనే నిలుచున్నాడీ కృష్ణుడు. సతులాల ఓ సతులాల చూడరే శ్రావణ బహుళాష్టమి కతలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు కలిగే శ్రీకృష్ణుడు. మనం ఈ కీర్తన వెనకల ఏమి అర్థం ఉందో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓ సతులారా గోపికలారా ఇటు చూడండి, ఈరోజే శ్రావణ బహుళ అష్టమి. నేటి అర్ధరాత్రి వేళ శ్రీకృష్ణుడు అవతరించారు. ఈయన చరిత్ర ఎన్నో భాగవత కథలైనది. కథలాయ నడురేయి కలిగే శ్రీకృష్ణుడు. ఈయన చరిత్రే భాగవతంలో ఎన్నో కథలుగా మారింది అని అర్థం. ఈయన పుడుతున్నప్పుడే చతుర్భుజునిగా పుట్టాడు. శంఖ చక్రాది ఆయుధములు ధరించి వాటితో పాటు పుట్టారు. కిరీటధారి అయిన శ్రీకృష్ణుడు ఎట్టనెదుటనే ప్రత్యక్షమయ్యారు. ఆ మహానుభావుడు అవతరించిన వెంటనే చతుర్ముఖ బ్రహ్మతో పాటు పరమశివుడు కూడా భూలోకానికి వచ్చి ఆయన అవతారాన్ని స్వాగతించి కీర్తించారు. వాకిటలో నిలిచి
స్తుతిస్తున్న వారిని ప్రీతితో విని ఆనందిస్తున్నారు శ్రీకృష్ణుల వారు. తర్వాత ప్రేమతో దేవకి వసుదేవులకు తానెందుకు వారికి జన్మిస్తున్నది వివరించి మరీ పుట్టారు. అద్భుతమైన దివ్య మహిమలను చూపించి వారిని ధన్యుల్ని చేశారు. ఇదిగో ఆ తర్వాత కొరత తీరునట్లుగా యశోదనంద గోపుల ఇంట రేపల్లకి చేరారు. ముద్దుల బిడ్డగా మారారు. అదట్లా ఉండగా ఈ సమయంలో శ్రీ వెంకటేశ్వరుడై తన దేవేరి అల్మేల్ మంగమ్మతో కూడి మన ఎదుటనే ఆ శ్రీకృష్ణుడు నిలిచి ఉన్నారు. కలియుగంలో వెంకటేశ్వర స్వామిగా నిలిచి ఉన్నారు. మీరు ధన్యులుగా వారిని దర్శించి వారి అనుగ్రహాన్ని పొంది శ్రీకృష్ణుల వారి వెంకటేశ్వర స్వామిగా మనకి నిలిచి ఉన్నారు అని భావించి తరించి స్వామివారి అనుగ్రహాన్ని పొందండి అని చెప్పి అనమాచార్యుల వారు ఈ కీర్తనలో వివరించడం జరిగింది. అనేక ధన్యవాదాలు. నమస్కారం.